సత్యసాయి జిల్లా హిందూపురం మండలం బీరేపల్లిలోని ఒక కుటుంబంలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక మహాలక్ష్మి అనే మహిళ తన ఇద్దరి పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి తాను కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహాలక్ష్మి ఆమె కుమారుడు రిషి మృతి చెందగా కుమార్తె శ్రీనిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఒకే కుటుంబంలో తల్లి బిడ్డ ఆత్మహత్యకు పాల్పడంతో వారి కుటుంబంతో పాటుగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ జీవనంతో పాటు చిన్నపాటి వ్యాపారానికి చేసిన అప్పులు రోజురోజుకు పెరిగిపోవడంతో జీవితంపైన విరక్తి చెంది పిల్లలకు విషం ఇచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుకు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేనేదో ఆర్థిక పరిస్థితి చిన్న వ్యాపారం చేసుకుంటాము. నా పెన్నం ఏదో బయట చిల్లర అప్పు చేసుకుంది, వ్యాపారం నడిలేదని అప్పులు చేసుకుంది. అవి ఆర్థిక పరిస్థితి తీర్చుకోలేని పరిస్థితిలో ఆ పాప ఏదో విషయం తాగేసి పిల్లలకి ఇచ్చి చనిపోయింది. నేనేదో బయట చిన్న వ్యాపారం చేసుకుని వచ్చేపాటికి ముగ్గురు పడిపోయినారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. పరిస్థితి ఏమంటే జ్యూస్ తాగి ఇట్లా అయిపోయింది అని చెప్పింది. మళ్ళీ వచ్చేసి అడ్మిట్ చేసినాము. 4 గంటలకు పిల్లడు చనిపోయినాడు. ఇక్కడ సీరియస్ ఉందని అనంతపురం వేసుకోవడం భార్య మధ్య జాబులో చనిపోయింది. కూతురు ట్రీట్మెంట్ జరుగుతుంది అనంతపురంలో. మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది సార్. నా బిడ్డ చిన్న వ్యాపారం చేసుకుంటుంది. అప్పుల బాధకు తట్టుకోలేక 2 పిల్లలకి ఇచ్చి చాలా కఠినాయం తీసుకోవడానికి సచ్చింది సార్. ఫైనాన్స్లో తీసుకుంది, దాఖలాలో తీసుకుంది. ఆ అప్పులకే తీసుకొని బాధ అయిపోయింది సార్. కొడుకు ఒక బిడ్డ సార్. ఆమెకి పిల్లలు చనిపోయినాడు. పాప అనంతపురంలో ఉంది సార్. మాకి సాయంకాలం తెలిసి మేము వచ్చాక లేట్ అయ్యి సార్.